ఒకనాడు ఒక రైతు వద్ద ఒక మేక, ఒక గడ్డి మోపు మరియు ఒక సింహం ఉన్నాయి. అతను వీటిని ఒక చిన్న పడవలో నది అవతలకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ పడవ ఒక్కసారి 2 మాత్రమే మోసుకుపోగలదు. రైతు ఈ విధంగా అనుకున్నాడు. నేను ముందుగా సింహాన్ని తీసుకువెళితే మేక గడ్డి మోపును తినేస్తుంది. అలా కాకుండా మొదట గడ్డి మోపును తీసుకువెళితే సింహం మేకను తినేస్తుంది. ఏం చేయాలబ్బా? అతను దేనిని కోల్పోకుండా నదిని ఎలా దాటగలగాలో తీవ్రంగా ఆలోచించసాగాడు. చివరికి రైతు ఒక మంచి పరిష్కారం కనిపెట్టాడు. మొదట అతను మేకను తీసుకువెళ్ళి అవతల ఉంచాడు. రెండోసారి సింహాన్ని తీసుకువెళ్ళాడు. సింహాన్ని అవతల ఉంచి మేకను తిరిగి తీసుకువచ్చాడు. తరువాత మేకను ఈ వైపు ఉంచి గడ్డి మోపును తీసుకువెళ్ళాడు. గడ్డి మోపును సింహం దగ్గర ఉంచి చివరగా మేకను తీసుకువెళ్ళాడు. ఈ విధంగా రైతు ఎటువంటి నష్టము లేకుండా నదిని విజయవంతంగా దాటగలిగాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, చిన్నపాటి తెలివితేటలు కూడా మనల్ని చాలా దూరం తీసుకువెళ్తాయి.